అనే విమర్శలైతే ఇటు ప్రజల నుంచి కావచ్చు లేదంటే కూటమి నేతల దగ్గర నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అరెస్ట్ అయిన వైసీపీ నేతలపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తా ఉన్నారు పోలీసులు అనే విమర్శలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. జైల్లో సకల సౌకర్యాలు కూడా అందిస్తున్నారు కొంతమంది పోలీసులు అనే విషయం కూడా బయటకు వస్తున్న పరిస్థితులు విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను తిట్టిన కేసులో జైలు పాలవుతున్న వైసీపీ నేతలు సోషల్ మీడియా పెట్టిన పోస్టుల కారణంగా పలువురు నేతలు అరెస్ట్ అయినటువంటి విషయం మనం చూసాం. ఏదైతే అప్పుడున్నటువంటి కూటమి నేతలను ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళని కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎట్లా పడితే ఆ విధంగా అసలు వినకూడనటువంటి భాషలో పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళందరినీ ఒక్కొక్కటిగా ఏదైతే ఆ సాక్ష్యాలతో పాటు పూర్తిగా జైలు పాలవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళ ఏదైతే లోపలికి వెళ్ళినా కానీ కొద్దిమంది పోలీసులు మాత్రం వాళ్లకు సకల మర్యాదలు ఇంకా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పలువురు నేతల అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, బోరుగడ్డ అనిల్కు జైల్లో రాచ మర్యాదలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అట్లాగే ఆయన రిమాండ్కు తరలిస్తున్న సమయంలో హోటల్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టించడం కావచ్చు, లేదంటే ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడిపోవడం, వాళ్ళ అబ్బాయి ఆయన ఒళ్ళో అరగంట సేపు కూర్చొని ఉన్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు కూడా దీనికి సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్కి 2 లక్షలు, మిగతా వాళ్ళకు 3 లక్షలు, మరి అది ఆ 3 lakhs ఎటుపోయాయో తెలియని పరిస్థితి. ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి ఇంకా కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూటమి నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ వ్యవహారం కావచ్చు, ఇట్లా ఆయన కలవడానికి వచ్చిన బంధువులు కావచ్చు, ఇవన్నీ ఎట్లా అలౌ చేస్తున్నారంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక పూర్తిగా కూడా అంటే దీనికి సంబంధించి కూడా ఇంకో విషయం కూడా మనం చూస్తే ఇసుక వ్యవహారంలో భారీగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం మనం చూసాం. ప్రస్తుతం ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వెంకటరెడ్డి. జైల్లో వెంకటరెడ్డికి కూడా రాజభోగాలు అందుతున్నాయనే సమాచారం కూడా వస్తూ ఉంది. జైల్లో కొత్త టీవీ కావచ్చు, కొత్త ఫ్రిడ్జ్ కావచ్చు, బయటి భోజనం కూడా ఇస్తూ రాచ మర్యాదలు వెంకటరెడ్డికి చేస్తూ ఉన్నారు అనే మాటలైతే చాలా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏంటంటే అంశాలు కూడా బయటకు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు ఏంటి, మళ్ళీ డిపార్ట్మెంట్లో ఇంకా కూడా అప్పటి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ విధమైనటువంటి రాచ మర్యాదలు అందుతున్నాయనే మాటలు కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఒక్కొక్కటిగా ఈ కూటమి నేతలైతే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అంటే పోలీసులు పూర్తిగా ఆధారాలతో పాటు అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. సోషల్ సైకోల దగ్గర నుంచి కూడా కొద్దిమంది రాజకీయ నాయకుల వరకు కూడా, ఇంకా పెద్ద తలకాయల వరకు విషయం రాలేదు. ఎందుకంటే మనం చూసాం కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, రోజా, ఈ విధంగా పేర్ని నాని ఎంత అసహ్యంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా వాళ్ళ వంతు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా, అదేవిధంగా ఈ విధమైనటువంటి బూతులు మాట్లాడడం రెండింటి అంశాలు. అంటే పొలిటికల్గా అంటే వాళ్ళు నిర్వహించినటువంటి శాఖలో కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తోంది, కొద్దిమంది పోలీస్ ఆఫీసర్స్, అందరూ కాదు, కొద్దిమంది ఎందుకు ఇంకా సహకరిస్తున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి, అట్లాగే డిప్యూటీ సీఎం కూడా సీరియస్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చర్చలోకి వెళ్దాం ఈ అంశానికి సంబంధించి అసలు ఎందుకు జరుగుతోంది ఏంటనేది. సో మనతో చర్చలో